నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్. నేను పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్లో ఉన్న ఫస్ట్ హెడ్లైన్ ఏంటంటే శ్రీవారి ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర అయితే జరిగింది అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కొన్ని మాటలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి వీళ్ళు హెడ్లైన్ ఏమిచ్చారు అంటే శ్రీవారి ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర అయితే జరిగింది అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏమన్నారు ఏంటి అనే దాని మీద నిన్న 10 గంటలకు స్టార్ట్ అయిన శాసనసభకు సంబంధించిన సమావేశాల్లో నిన్న ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన ఇష్యూ అయితే దాదాపు 2 గంటల వరకు అయితే చర్చ కొనసాగింది. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వీళ్ళు ఒక వార్త అయితే ఇచ్చారు. ఆ వార్తకు ఉన్న హెడ్లైన్ ఏమిటి అంటే శ్రీవారి ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర అన్నట్టుగా హెడ్లైన్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కనుక ఒకసారి చూస్తే, కల్తీ నెయ్యి సహా మరెన్నో దుర్మార్గాలు జరిగాయి. రాజశేఖర రెడ్డి హయాంలోనే కుట్ర అనేది మొదలు అయ్యింది. జగన్ హయాంలో మరింత అరాచకం అయితే పెరిగింది అన్నట్టుగా చెప్పడం జరిగింది. వారు తప్పు చేసి మమ్మల్ని క్షమాపణ చెప్పాలంటున్నారు అంటూ టీటీడీలో ప్రక్షాళన చేపట్టాం. భక్తుల సేవకే పెద్దపీట. శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన కొన్ని విషయాలు అయితే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో మొదటిది వచ్చి కల్తీ నెయ్యి సహా ఇదొకటే కాదు, కల్తీ నెయ్యి ఒకటే కాదు, ఇంకా మరెన్నో దుర్మార్గాలు జరిగాయి. అలాగే రాజశేఖర రెడ్డి హయాంలోనే ఈ కుట్ర అనేది మొదలు అయింది. జగన్ హయాంలో మరింత అరాచకంగా మారింది అన్నట్టుగా. అయితే వారు తప్పు చేసింది కాక మమ్మల్ని క్షమాపణ చెప్పాలంటున్నారు అంటూ ఆయన మాట్లాడారు. అయితే టీటీడీలో అయితే భక్తులకే మా ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాం. టీటీడీలో ప్రక్షాళన అనేది ఖచ్చితంగా జరిగి తీరాలి అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కృత్రిమ నెయ్యి లాంటి పదార్థాన్ని ఉపయోగించి వెంకటేశ్వర స్వామి పవిత్రతనే దెబ్బతీశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెయ్యి లాంటిది నెయ్యి కాదు, నెయ్యి లాంటి దాన్ని ఒక రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని వాడారు అన్నట్టుగా. అయితే అందులో జంతు కొవ్వు కలిసిందని న్యాయస్థానంలో సిట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ 35వ పేజీలో స్పష్టంగా ఉందని వివరించారు. అసలు జంతువుల కొవ్వు లేదు ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అబద్ధం అని చెప్పి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారో దానికి బదులుగా ఆయన ఖచ్చితంగా అందులో జంతువు కొవ్వు కలిసిందని, అట్లాగే న్యాయస్థానంలో సిట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ పేజ్ నెంబర్ 35వ పేజీలో స్పష్టంగా ఉందని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే నెయ్యే కానీ నెయ్యి వినియోగించడం అనేది ఒక అంశమే. జంతు కొవ్వు కలిసిందా లేకపోతే ఇంకా రసాయనాలతో తయారు చేశారా అనేది కూడా ఒక రకంగా మనం పక్కన పెడితే, నెయ్యి అనేది నెయ్యి కాదు, కానీ అది నెయ్యి అని రసాయనాలతో తయారు చేసి దానికి నెయ్యి అని పేరు పెట్టి దాన్ని వాడారు దాంట్లో అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. దీని వెనుక శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీయాలనే పెద్ద కుట్ర కోణమే ఉంది అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు. రాజశేఖర రెడ్డి హయాం నుంచే ఇది మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఆ పార్టీ అధ్యక్షులు జగన్ నుంచి నేతలకు అరాచకాలు కొనసాగించారు అంటూ. అయితే సిట్ నివేదికకు అనుగుణంగా అధికారులపై చర్యలు తీసుకున్నాక ప్రభుత్వం మౌనంగా ఉంది. అయితే సిట్ నివేదికకు అనుగుణంగా చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం అయితే ఆ టైంలో అయితే చాలా మౌనంగా ఉంది. అయితే తప్పు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మమ్మల్ని క్షమాపణ చెప్పాలంటున్నారు. నీతి నిజాయితీ కలిగిన మమ్మల్ని దోషులుగా చెప్పాలని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. వాళ్ళు తప్పు చేసి మేము తప్పు చేసినట్టుగా జనంలోకి తీసుకెళ్తున్నారు, తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. 4 రోజులు శాసనమండలిలో గొడవ చేశారు. రాజమహేంద్రవరం కల్తీపాల ఘటనపైన చర్చించకుండా అడ్డుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో మంగళవారం కల్తీ వ్యవహారంపై లఘు చర్చలో చంద్రబాబు మాట్లాడారు. దీనిపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు నాటకాలు ఆపండి, పవిత్రత కాపాడండి, దేవాలయాల జోలికి రావద్దు, హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దు అంటూ ముఖ్యంగా హిందువులను మీరు టార్గెట్గా చేశారు. దయచేసి హిందువుల జోలికి రావచ్చు, మీ ఆలోచనలు మీకు ఉంటే వాటి పరంగా మీరు వెళ్ళండి, అంతేకాని మీరు టీటీడీకి కానీ లేకపోతే దేవాలయాలకు సంబంధించింది కానీ హిందువుల మనోభావాలకు సంబంధించింది కానీ మీరు ఆటలాడే ప్రయత్నం అయితే చెయ్యొద్దు అంటూ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మహాపాపం, నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ సిఐఎల్ఎఫ్ నివేదికలో అయితే ఉంది. భగవంతుడే ఆ విషయాన్ని నా నోటితో చెప్పించారు. అట్లాగే సిట్ సిఫారసులకు అనుగుణంగానే ఏకసభ్య కమిషన్ వేశాం, అసెంబ్లీలో ప్రజెంటేషన్ ద్వారా వివరించిన చంద్రబాబు అంటూ ఈ విధంగా ఆయన ఏం చెప్పారు ఏంటి అనే దాని మీద ఒక వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఉన్నాయి, అవి కూడా ఏంటి ఒకసారి చూద్దాం.
పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనే దాని మీద ఒకసారి చూస్తే, దోషులుగా ఎవరున్నా శిక్ష పడాల్సిందే. దోషులు ఎవరైనా కానీ శిక్ష అయితే ఖచ్చితంగా పడి తీరాల్సిందే. ఇది ఇంతటితో కనుక శిక్ష పడకుండా ఈ టాపిక్ని ఇంతటితో ఆపేస్తే నెక్స్ట్ ఇంకేదైనా జరగవచ్చు, జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే అన్నట్టుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న శాసనసభలో కొన్ని రకాల తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే ఆయన ఏ విధంగా ఆవేదనతో ఆయన మాట్లాడారు అనేది కనుక ఒకసారి మనం చూస్తే, నాటి టీటీడీ పాలక మండలిదే బాధ్యత. అప్పుడు పాలక మండలి ఎవరి హయాంలో ఉంది ఏంటి అనేది అందరికి తెలిసిందే. వాళ్ళదే బాధ్యత, ఇది తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే అన్నట్టుగా ఆయన చెప్పడం వచ్చారు. వారిని వెనకేసుకొస్తే గత ప్రభుత్వ ముఖ్యుడు బాధ్యుడే. ఇక్కడ ఆయన కోరుతుందేంటి, ఆయన పేరు కూడా చెప్పలా. కనీసం ఈ పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఈ విషయాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు మీరు తప్పు చేయలేదు, మీకు తెలిసి ఏం జరగలేదు, మేము ఏ రోజు కూడా మీ పేరు అయితే మేము ఎక్కడా చెప్పలేదు. కాకపోతే మీ హయాంలో ఈ టీటీడీ పాలక మండలి నియమింపబడింది కాబట్టి వాళ్ళు గనక తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించండి అనే మాట మీ నోట్లోంచి ఎందుకు రావట్లా? అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు? అంటే మీకు కూడా బాధ్యత ఉందా దాంట్లో? మీరు కూడా చెప్పండి అన్నట్టుగా ఆయన అడుగుతున్నది ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన అడుగుతున్నది ఒకటే, కనీసం తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి అన్న మాట కూడా మీ నోట్లోంచి రావట్లేదంటే దీనికి భయమా, లేకపోతే ఏంటి కారణం ఏంటి? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ముందుకు వచ్చి పలానా వ్యక్తి తప్పు చేస్తే శిక్షించండి అని చెప్పాలి కదా. కానీ నిజం ఎక్కడా కూడా ఆ మాట అనేది ఎందుకు రావట్లేదు అనేది మాత్రం ఆయన నేను శాసనసభలో మెయిన్గా క్వశ్చన్ చేసింది ఏంటంటే అదే, కనీసం శిక్షించండి, తప్పు ఎవరు చేసినా సరే శిక్షించండి అనే మాట మాత్రం ఎందుకు రావట్లా? ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఆయన క్వశ్చన్. నెక్స్ట్, దేవుడు సొమ్ము దోచేసిన వారి తరాలే లేచిపోతాయి. దేవుడి సొమ్ము ఎవరైతే దోచేస్తారో వాళ్ళతో ఆగిపోతుందని అస్సలు అనుకోవద్దు, తరతరాలు లేచిపోతాయి అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆముక్త మాల్యదకు సంబంధించిన ఒక పద్యాన్ని కూడా ఆయన చదివి వినిపించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఏంటి అనేది ఒక్కసారి కనుక మనం డీటెయిల్స్ చూస్తే, గత ప్రభుత్వంలో తిరుమల లడ్డు ప్రసాదానికి కల్తీ నెయ్యి వాడారని అన్ని నివేదికల్లో తేలినా కూడా అందుకు బాధ్యులను గత ప్రభుత్వ ముఖ్యుడు ఎందుకు వెనకేసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. ఆయన అండర్లైన్ చేయండి. ఆయన చెప్పేది ఏంటంటే అతను కారణం, అతని పేరు చెప్పి అతను కారణం అని మేము ఎక్కడా చెప్పలేదు. ఇప్పటికీ కూడా అతని పేరు మేము వాడట్లేదు. కాకపోతే వాళ్ళ హయాంలోనే కదా, వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే కదా పాలక మండలిని నియమింపబడ్డారు. మరి అటువంటి వాళ్ళు తప్పు చేస్తే ఎందుకు శిక్షించాలి అని అనట్లేదు. అలా శిక్షించాలని అనకపోవడంతోనే అందరికీ అనుమానాలు వస్తున్నాయి. మీ పాత్ర కూడా ఏమన్నా ఉందా, మీకు కూడా ఇవన్నీ తెలిసే జరిగాయి అన్నట్టు మేము అనుమానిస్తూ మాట్లాడుతున్నాం తప్ప ఎక్కడా కూడా ఆ ముఖ్యుడి పేరైతే మేము చెప్పలేదు అంటూ ఆయన నిన్న కూడా ముఖ్యుడు అన్నారు తప్ప ఆ పేరు అనేది మాత్రం వాళ్ళ. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా ఈయన పేరు లేకుండా ప్రెస్ మీట్ ఉంటే ఒక్కటైనా ఉంటే మీరు పెట్టండి. ఎందుకంటే ఈయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న అసెంబ్లీలో ఎంత హుందాగా మాట్లాడారు అంటే, ఏం చెప్పాలి అనుకున్నారు సూటిగా చెప్పేశారు, సుత్తి అనేది లేకుండా. ఎందుకు చెప్పారు అంటే ఆయన అడిగే పాయింట్లు ఏంటంటే, పాయింట్ల పరంగా చూసుకుంటే ఆయన అడిగింది 3. హిందువులు ఇప్పుడైనా మేల్కొనాలి, హిందువులారా మేల్కొనండి. అదే క్రిస్టియన్స్లో కానీ ముస్లింలో కానీ ఇటువంటి జరిగితే ఎవరైనా రియాక్ట్ అవుతారా అంటే అందరూ రియాక్ట్ అవుతారు, అసలు దేశమే గగ్గోలు పెట్టేసేది. అలాంటిది హిందువులకు సంబంధించి ఇంత పెద్ద ఇష్యూ అయితే కనీసం హిందువులు ఏకతాటిపైకి రాలేదు, ఎవరు కూడా మాట్లాడలేదు. నేను ముందుకొచ్చి మీరు ఎందుకు మాట్లాడరని నేను క్వశ్చన్ చేశానని కూడా కనీసం ఎవరు కూడా వచ్చి మాట్లాడలా. ఇది ఇలాగే కొనసాగితే ముందు హిందూ మతానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నేను ఈ సందర్భంగా శాసనసభ సాక్షిగా పిలుపునిస్తుంది ఏంటంటే, ఇప్పుడైనా సరే హిందువులందరూ ఈ హిందువులకు సంబంధించి ఏదైనా చిన్న ఇష్యూ అయినా ఇలా రాంగ్గా ఎవరైనా మాట్లాడినా, మనోభావాలు దెబ్బతినేలా ఎవరైనా ప్రవర్తించినా ఒక ఏకతాటి పైకి రండి. మీరు ఇలా వదిలేస్తే కుదరదు. వాళ్ళల్లో ఉన్న యూనిటీ మీలో ఎందుకు లేదు అంటే ఆయన నిన్న క్వశ్చన్ చేశారు. 18 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు.
18 నిమిషాల్లో కూడా ఆయన లేవనెత్తింది 3 పాయింట్లు. నిజంగా ఒక మనిషి అంత సైలెంట్గా ఉన్న మనిషి ఒక ఇష్యూ మీద అంత దీర్ఘంగా ఆలోచిస్తారా అని నిన్న ఆయన మా శాసనసభలో ఎంత హుందాగా మాట్లాడారు. ఆయన అడిగిన 3 ప్రశ్నలు, ఆ 3 ప్రశ్నలు కనుక ఎవరైనా సమాధానం చెప్పగలుగుతారా అంటే సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాటికి సమాధానాలు వాళ్ళ దగ్గర లేవు కాబట్టి. సో ఇంకా ఏమన్నారు ఏంటి అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. పేజ్ నెంబర్ 11లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకొక వార్త కూడా ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒక్కసారి మనం చూద్దాం. స్పీకర్ డిప్యూటీ స్పీకర్ టగ్ ఆఫ్ వార్. ఉత్సాహంగా ప్రారంభమైన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా పోటీలు తొలి రోజు 4 విభాగాల్లో తలపడిన ప్రజాప్రతినిధులు అంటూ ఒక నిన్న వీళ్ళ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు అయితే నిర్వహించారు కదా, దీనికి సంబంధించిన వార్త కూడా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, దర్యాప్తు అధికారి ముందు వెంటనే లొంగిపోండి, దర్యాప్తు అధికారి ముందు వెంటనే లొంగిపోండి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే అరెస్టు నుంచి రక్షణ అనేది కుదరదు అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎయిర్పోర్ట్లో మీకు రెడ్ కార్పెట్ వేయలం, మద్యం కేసులో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. అదే మనం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. మద్యం కుంభకోణం కేసులో నిందితుడు విదేశాల్లో దాక్కున్న ముప్పిడి అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు అయితే నిరాకరించింది. వెంటనే వచ్చి దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని ఆదేశించింది. అయితే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడానికి నిరాకరించింది. మద్యం కుంభకోణంలో A7గా ఉన్న తనకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జనవరి 29న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్పై మంగళవారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బాగ్చీల నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది. మీకు అయితే మేము రక్షణ కల్పించలేము, మీరు A7గా ఉన్నారు కాబట్టి, మీరు తప్పు చేశారు కాబట్టి మీకు రెడ్ కార్పెట్ పరచాల్సిన అవసరం మాకు లేదు, మీరు వచ్చి లొంగిపోండి అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇంకా ఏమన్నారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్తలో కూడా వెళ్ళిపోదాం. డబ్బున్న వాళ్ళు సొంత భద్రత ఏర్పాటు చేసుకోండి అంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అది ఎవరికి, ఏ సందర్భంలో అనేది ఒకసారి మనం చూస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి సుప్రీంకోర్టు అయితే సూచించిందనమాట. ఏమని? పోలీసు భద్రత హోదాగా మారిందని, దానికోసం ప్రభుత్వం ఎందుకని వ్యాఖ్య. పోలీసు భద్రత అనేది ఎందుకు మీకు అది పోలీసు భద్రత అనేది మీరందరూ ఎలా అంటే ఒక హోదాగా ఫీల్ అవుతున్నారు. అసలు మీ హోదాకు సంబంధించి ప్రజాధనాన్ని మేమెందుకు దుర్వినియోగం చేయాలన్నట్టుగా సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. మీరు డబ్బున్న వాళ్ళు ప్రైవేటు భద్రత ఏర్పాటు చేసుకోండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే సూచించింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఈ రోజుల్లో పోలీసు భద్రత అన్నది హోదాగా మారిందని, దానికోసం ప్రభుత్వం ఎందుకు ఖర్చు చేయాలి అని ప్రశ్నించింది. తనకు ప్రభుత్వం 2+2 భద్రతను తొలగించడాన్ని సవాల్ చేస్తూ కాటసాని దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగిచ్చి ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. తొలుత పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పరమేశ్వర్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ కుటుంబ సభ్యుల్లో 6 హత్యకు గురైన విషయాన్ని విస్మరించి రాష్ట్ర ప్రభుత్వం తన ప్రత్యర్థులకు భద్రత కల్పించి తనకు తీసేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకువస్తే, దానికి సంబంధించి గత ఏప్రిల్లో కాటసాని ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి పోలీసులు గృహ నిర్బంధం చేశారని, అందుకే రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. అయితే సుప్రీంకోర్టును కూడా వీళ్ళు ఆశ్రయించేసరికి వీళ్ళు ఏమన్నారంటే సుప్రీంకోర్టు వాళ్ళు, మీరు డబ్బున్న వాళ్ళు కాబట్టి మీ ప్రైవేట్ భద్రత మీరు చూసుకోండి అన్నట్టుగా అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక ఒక్కసారి మనం చూస్తే, పెట్టుబడులకు రైట్ అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అయితే ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. నీరు చెట్టు పనులు చేసిన వారిపై కేసుల ఉపసంహరణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కక్ష సాధింపుతో పెట్టిన కేసులు, ఉన్నత విద్యా నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖల పునర్వ్యవస్థీకరణ. మంత్రివర్గ సమావేశంలో అయితే నిన్న మంత్రివర్గ సమావేశం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఆ నిర్ణయాలకు సంబంధించి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంపార్టెంట్గా దివ్యాంగులకు కూడా, వాళ్ళకి దివ్యాంగులు అన్నట్టుగా సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు కూడా బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలి అన్నట్టుగా దీనికి సంబంధించింది కూడా ఆమోదం తెలిపినట్టుగా తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. కేరళ ఇక కేరళం
అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. ప్రజా సాధికారతకు కేంద్రం సేవా తీర్థ్. నిన్నైతే సేవా తీర్థ్లో సమావేశం జరిగినట్టు తెలుస్తుంది. జనపనార మద్దతు ధర 275 రూపాయలకు పెంపు అంటూ కేంద్ర కేబినెట్ కూడా నిన్న భేటీ అయింది. దీనికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. ఆ నిర్ణయాలకు సంబంధించి దేవుడు సొంత భూమిగా పిలిచే కేరళ పేరును కేరళంగా మార్చే దిశగా కీలక అడుగు అయితే పడింది అన్నట్టుగా సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదనకు మంగళవారం కేంద్ర మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది అన్నట్టుగా వార్త అయితే ఉంచింది. అయితే ప్రధానమంత్రి కార్యాలయం కొత్త భవనం సేవాతీర్థులో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి కేరళ శాసనసభ అభిప్రాయాన్ని కూడా తీసుకుంటారు. తర్వాత బిల్లును కేంద్ర పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. ఆమోదానికి సాధారణ ఆధిక్యం సరిపోతుంది. రాష్ట్రపతి ఆమోద ముద్రతో అధికారికంగా పేరు మారుతుంది అంటూ దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి 7.85 లక్షల ఎకరాలకు ఫ్రీ హోల్డ్ పచ్చజెండా ఊపిన జీఓఎం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, జ్యోతిష్కుడికి 200 ఏళ్ల జైలు శిక్ష. అసలు 200 ఏళ్ల జైలు శిక్ష అంట. 200 ఏళ్ళు బతుకుతాడా? 200 జైలు శిక్ష అయితే విధించారు. అప్పటిదాకా ఆయన్ని బాగా జైల్లో కూర్చోపెట్టి మేపాల, బ్రతుకున్నంత కాలం కూడా మేపాల. 2 బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కోర్టు అయితే తీర్పు ఇచ్చింది అన్నట్టుగా అయితే ఉంది. అయితే ఆయన ఎంతకాలం బతుకుంటాడో ఆ బతుకున్నంత కాలం కూడా తను చేసిన ఘనకార్యానికి పోషిస్తూ ఉండాలన్నమాట. 2 బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జ్యోతిష్కుడికి 200 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తమిళనాడులోని శివగంగై ఫోక్సో కోర్టు తీర్పునిచ్చింది అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే 2021 నవంబర్లో ఓ మహిళ తన 14-17 ఏళ్ల వయసున్న కుమార్తెలు సరిగా చదవడం లేదని శివగంగై జిల్లా కార్తైకుడికి చెందిన జ్యోతిష్కుడు రామకృష్ణన్ వద్దకు తీసుకువెళ్లారు. ఇప్పుడు 52 ఆయనకి. ఇంకొక 10 ఏళ్ళు బతుకుతాడు, 20 ఏళ్ళు బతుకుతాడు. 20 ఏళ్ళు కూడా కూర్చోబెట్టి పోషించాలన్నమాట వాళ్ళని. అంత ఘనకార్యం చేసిన వాడికి మళ్ళీ ఇంకొక 20 ఏళ్ళు కూర్చోబెట్టి మనం పోషించాలి. వారికి పరిహారం చేయాలని మహిళకు చెప్పి ఆమె 2 కుమార్తెలను ఒక గదిలోకి తీసుకెళ్లి నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెప్తే తల్లిదండ్రులు చనిపోతారని బెదిరించడంతో బాలికలు మిన్నకుండిపోయారు. కొద్ది రోజులకు 2 అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ పరీక్షించిన వైద్యులు వారికి లైంగిక సంక్రమణ వ్యాధి వచ్చింది అన్నట్టుగా వాళ్ళు నిర్ధారించి అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద ఆరా తీస్తే ఈ విషయం బయటకు వచ్చింది. మొత్తానికైతే ఇతనికి 200 ఏళ్ళు. అసలు ఇలాంటి వాడికి మనం చెప్పకూడదు కానీ స్పాట్లో ఇలాంటివి చేసిన వాళ్ళకి నిజంగా ఒక చట్టం, ఇలాంటి వాళ్ళకి వెంటనే ఏదైనా చేసే ఒక చట్టం రావాలి. జైల్లో ఇంత ఘనకార్యం చేసిన వాడికి జైల్లో కూర్చోపెట్టి 200 ఏళ్ళు. 200 ఏళ్ళు ఎలాగో బతకడు కాబట్టి ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు పోనీ 20 ఏళ్ళు వేసుకోండి. ఇప్పుడు 20 ఏళ్ళు కూడా ఈ మహానుభావుని కూర్చోపెట్టి పోషించాలి జైల్లో. మరి జరక్క ఏం జరుగుతాయి, ఏం చేస్తారు? తీసుకెళ్తారు, అవసరమైతే జైల్లో పెడతారు, ఇలా కూర్చోపెట్టి మేపుతారు అన్న ధైర్యం వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, ఆ నలుగురు వచ్చేశారు అంటూ హెడ్లైన్ ఉంది. దేవ్జీ సహా అగ్రనేతలు లొంగుబాటు అంటూ వార్త ఉంది. మావోయిస్టు పార్టీ చరిత్రలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇక పొలిట్ బ్యూరోలో మిగిలింది ఒక్కరే అన్నట్టుగా లొంగిపోయిన నలుగురిది ఆర్ఎస్యు నేపథ్యమే అంటూ లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించి దామోదర్, రాజిరెడ్డి, దేవ్జీ, గంగన్న అన్నట్టుగా ఒక నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మెయిన్ వాళ్ళు లొంగిపోయారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఆపరేషన్ కగార్ అనగానే మార్చి నెల వస్తుంది. మార్చి ఎండింగ్ లోపు ఆపరేషన్ కగార్ కంప్లీట్ చేయాలి అన్న ధీమాతో అయితే ఉన్న దానికి వీళ్ళు ఈ విధంగా లొంగిపోవడానికి నిజంగా ఒక రకంగా వాళ్ళు అనుకున్న లక్ష్యానికి దగ్గరలోనే ఉన్నారు అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వార్త పరీక్షలకు సంబంధించి ఒక స్పెషల్ స్టోరీ అయితే ఇచ్చారు. ఇటువంటి మాత్రం ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. పరీక్ష ఓ ఆట, గెలుపు మన బాట అంటూ పరీక్షలంటే పాస్ ఫెయిల్ లెక్కలు కాదు, జీవన్ మరణ సమస్యగా చూస్తున్న రోజులు ఇవి. తల్లిదండ్రుల ఆశలు, టీచర్ల టార్గెట్లు వెరసి విద్యార్థి మెదడును ప్రెషర్ కుక్కర్లా మార్చేస్తున్నాయి అంటూ ఒక మంచి స్టోరీ అయితే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ టైం కాబట్టి ఇచ్చారు.
అయితే వెరసి విద్యార్థి ఫలితం నిద్రలేని రాత్రులు తెలియని భయాలు. అయితే పరీక్ష అనేది ఒక ఆట మాత్రమే, సరైన ప్రణాళిక ఉంటే ఒత్తిడిని చిత్తు చేసి విజయాన్ని అలవోకగా సాధించవచ్చు అంటున్నారు తిరుపతి రుయాలో మానసిక వైద్యులు డాక్టర్ మానస. పరీక్షల్లో రాణించాలంటే విద్యార్థులు తల్లిదండ్రులు తక్షణం పాటించాల్సిన సూచనలు ఇవిగో అంటూ కొన్ని రకాల సూచనలు సలహాలు అయితే ఇవ్వడం జరిగింది. సమయం చూసుకుని ఇటువంటి వార్తలే ఎక్కువగా చదవాలి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని పిల్లలకి ఏ విధంగా ఉండాలి, ఏంటి, ఏ విధంగా ఎగ్జామ్స్ అప్పుడు ముందుకు వెళ్ళాలి, ఏంటి, టెన్షన్ పడకుండా ఇటు తల్లిదండ్రులు తీసుకోవాలి జాగ్రత్తలు, ఇటు విద్యార్థులు తీసుకోవాలి, అటు టీచర్లు కూడా తీసుకోని వెళ్తే బాగుండు అన్న ఉద్దేశంతో ఒక మంచి స్టోరీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి తిరుపతి రుయా మానసిక వైద్యులు డాక్టర్ మానస గారు అయితే కొన్ని రకాల సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్లో ఇచ్చిన వార్తలు ఏంటి కనుక ఒక్కసారి మనం చూస్తే, బ్రూక్ శతకం, సెమీస్లో ఇంగ్లాండ్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. T20 ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్లో పాకిస్తాన్పై 2 వికెట్లతో గెలుపు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ కోబాల్ కోడ్ షాక్, 1069 పాయింట్ల పతనమైన సెన్సెక్స్, నిఫ్టీకి 288 పాయింట్ల నష్టం అంటూ స్టాక్ మార్కెట్లకు సంబంధించిన వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 15లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, ఇక కేరళ రాష్ట్రం పేరుపై కేరళంగా మార్చాలన్న ప్రతిపాదనకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అన్నట్టుగా వార్త ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ 14 ఏళ్ల బాలికలకు HPV, 14 ఏళ్లు పైబడిన బాలికలకు త్వరలోనే ఉచితంగా హ్యూమన్ పపిలోమా వైరస్ HPV వ్యాక్సిన్ను అందించనున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. 15 కాదు 10% అన్నట్టుగా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విధించిన 10% టారిఫ్లు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి అన్నట్టుగా ఉంది. అయితే గాలి నుంచి నీరు అంటూ ఇంకో హెడ్లైన్ ఉంది. అది ఏంటంటే స్వచ్ఛమైన నీటిని నేరుగా గాలి నుంచి సులువుగా తయారు చేసే టెక్నాలజీని నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ ఒమర్ యాగి అభివృద్ధి చేశారు అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇక మెయిన్ వార్తల్లో సాక్షి పేపర్ కనుక మనం ఒకసారి చూస్తే, మహాపచారం మీదే చంద్రబాబు అంటూ, ఎందుకంటే నిన్న శాసనసభలో కల్తీ నెయ్యికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అసలు స్టార్ట్ అయింది అప్పుడు అన్నట్టుగా అక్కడి నుంచి మాట్లాడుకుంటూ వచ్చారు. కాబట్టి దానికి కౌంటర్గా వీళ్ళు ఏమో హెడ్లైన్ పెట్టించారంటే, మహాపచారం మీదే చంద్రబాబు అంటూ ఒక హెడ్లైన్ అయితే పెట్టారు. తిరుమల 7 కొండలు టీటీడీవేనని జీవో ఇచ్చింది వైఎస్ఆర్ అంటూ వీళ్ళైతే వార్త అయితే ఇవ్వడం జరిగింది. హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధించింది వైఎస్ఆరే, తాను అధికారంలోకి వస్తే ఆ జీవోలను రద్దు చేస్తానన్నది చంద్రబాబే. అలాగే ఇప్పుడు ఆ జీవోలపై అసెంబ్లీలో నిస్సిగ్గుగా బాబు బుకాయింపు అన్నట్టుగా ఇచ్చారు. అయితే వీడియో సాక్ష్యాధారాలతో చంద్రబాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అన్నట్టుగా ఇచ్చారు. నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ కావడం, వాటినే తిరిగి వినియోగించి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఇదంతా జరిగింది అన్నట్టుగా. అయితే 2014-19 మధ్య టీటీడీకి కిలో 278 రూపాయలకే ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరా. ఇప్పుడు ఏకంగా కిలో నెయ్యి 658 రూపాయల చొప్పున సరఫరా. కల్తీ నెయ్యి పాపం టీడీపీ ముఠా నిర్వాకమే, ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన చంద్రబాబు బృందం, బెడిసి కొట్టిన చంద్రబాబు కపట నాటకం అంటూ ఆయన ఏదైతే ఇక్కడ చూడండి, క్రైస్తవులకు ప్రత్యేక కార్పొరేషన్, ఇప్పుడు క్రైస్తవులకి ముస్లింలకు మేము వ్యతిరేకం అని ఆయన చెప్పలా నిన్న. అందరూ ఒకటే, కాకపోతే ఎవరి మనోభావాలు దెబ్బతినేలా ఎవరు ప్రవర్తించకూడదు అని అన్నారు. అలా అని చెప్పి క్రైస్తవులకు సంబంధించి అనేవి నెగిటివ్గా ఏం మాట్లాడలేదు కదా. వైఎస్ఆర్ తెచ్చిన చూడండి పిక్కి సంబంధించి ఎప్పుడో వేశారనమాట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా టీడీపీ అధికారంలోకి వస్తే ఆ 2 జీవోలు ఆయన ఏమైతే అన్నారో దీనికి సంబంధించి వీడియో కనుక రావాలంటే ఇగోండి QR కోడ్ ఒకటి స్కాన్ చేయండి అన్నట్టుగా QR కోడ్ ఒకటి ఇచ్చారు. దీనికి ఆ వీడియో కనుక మీకు రావాలంటే స్కాన్ చేసుకోండి అన్నట్టుగా. మొన్న కూడా ఎవరో జనసేనకు సంబంధించిన నేత ఏదో మాట్లాడితే సేమ్ ఇదే మాదిరి QR కోడ్ ఒకటి ఇట్లా ఇచ్చి మీరు ఆ వీడియో కోసం స్కాన్ చేసుకోండి అని ఇచ్చారనమాట. ఇది వీళ్ళు చేసేది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూసుకుంటే, ఇప్పుడు ఇన్ని చెప్పే బదులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంత ఎందుకు జరుగుతుంది అనేది నిన్న చెప్పుకుంటూ వచ్చారు. పాలక మండలిలో ఎవరైతే దీనికి సంబంధించి తప్పు చేశారో వాళ్ళని శిక్షించండి, మా వాళ్ళు ఉన్నా శిక్షించండి, మీరున్నా సరే మీ వాళ్ళు ఉన్నా సరే శిక్షించాల్సిందే అన్న మాట అంటే సరిపోతుంది కదా. ఆ మాటకు సరిపోకపోగా మళ్ళీ క్రైస్తవులకి సంబంధించిన వార్త అయితే వీళ్ళు ఈ విధంగా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, వైఎస్ జగన్ పేరు చెప్పాలని రఘురామ టార్చర్ చేశారు అంటూ బీహార్ క్యాడర్ IPS సునీల్ నాయక్ అయితే ఒక సంచలన ట్వీట్ అయితే చేశారంట. ఆ ట్వీట్కి సంబంధించి లేదండి
లేదంటే నన్ను నిందితుడిగా చేర్చి అక్రమ కేసు పెడతామని బెదిరించారట. అయితే అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ పేరు కూడా చెప్పాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు నా మీద. అవాస్తవాలు చెప్పేందుకు నేను నిరాకరించడం వల్లే నాపై అక్రమ కేసులు. నేను చెప్పిన వాటికి అన్ని ఆధారాలు ఉన్నాయి, సరైన సమయంలో బయట పెడతా అంటూ ఎస్టీగా పుట్టడమేనా నా నేరం మొదలెట్టారు. ఇంకా ఎస్టీగా పుట్టడమేనా నా నేరమా? ఉన్నత స్థానాలు ఉంటే జీర్ణించుకోలేరా? ఎస్పీ దామోదర్ భూదందాలు, ఇసుక మైనింగ్ దందాలపై విచారణ ఏది? నా తల్లి పట్ల అసభ్యంగా అవమానకరంగా వ్యవహరించారు. అవమానించిన అందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతా అంటూ ఆయన ట్వీట్ చేసినట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన వార్త అయితే వీళ్ళు ఈ విధంగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, నలుగురిని మింగేసిన డయేరియా, పాలకుల పాపానికి బలి. పాని వాటర్ వల్ల వచ్చింది కాబట్టి పాపానికి బలి అంటూ మున్సిపల్ కుళాయి నీరే కాలకోట విషంగా మారి నలుగురు ప్రాణాలైతే పోయాయి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. శ్రీకాకుళం నగరంలో మోగిన మృత్యుఘంటిగా మరో 68 మందికి తీవ్ర అస్వస్థత. ఆలస్యంగా స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం, సగం నగరం డయేరియా బారినే అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. నిజంగా నీటి వల్ల గనక నిజంగా జరిగితే అది సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాక్షి వాళ్ళు చెప్పారా, ఆంధ్రజ్యోతి ఎవ్వరు చెప్పినా అనవసరం. ప్రజా జీవితానికి, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే పనులు కనుక ఎవ్వరు చేసినా సరే శిక్షకే అర్హులు. అటువంటి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. అలాగే తప్పుడు ప్రచారం చేసే వాళ్ళను కూడా, ఇది రైటా రాంగ్ అనేది పక్కన పెడితే, తప్పుడు ప్రచారం చేసిన దాని వాళ్ళను కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. నిజంగా వాళ్ళు చెప్పింది పాజిటివా నెగిటివా అని వాళ్ళు బేరీజు వేసుకొని వాస్తవాలు ఏంటి అని జనానికి తెలియజేయాల్సిన అవసరం కూడా అధికారులపై ఉంది అనేది ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను అంటూ అమెరికాలో మంచు తుఫాను కురుస్తోందట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఆగని కల్తీ పాల మరణాలు అంటూ విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ 6 ఏళ్ల బాలుడు మృతి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాల విష ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. స్వరూప్ నగర్కు చెందిన డి మనోహర్ విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ 6 ఏళ్ల చిన్నారి అనమాట మంగళవారం మృతి చెందాడు. మరోవైపు బాధితుల సంఖ్య 21 చేరింది. 6 మరణించగా చికిత్స పొందుతున్న 15 మందిలో 7 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పాలు అసలు పాలు విష పదార్థం అన్నట్టుగా ఇప్పుడు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఏది తినాలో ఇప్పుడు ఎప్పుడైతే ఈ పాల విషయం అనేది బయటకు వచ్చిందో జనం భయపడిపోతున్నారు. టీ తాగాలన్నా, పాలు తాగాలన్నా బయట, ఎందుకంటే మనం ఉదయం స్టార్ట్ అయ్యేదో ఒక కాఫీతోనో టీతోనో స్టార్ట్ అవుతుంది. పాలు లేనిది అవన్నీ రావు కాబట్టి ఎంత సంకోచిస్తున్నారంటే ఏంటి అసలు ఏం తినాలి, ఏం తాగాలి, ప్రతి దాంట్లో కల్తీ అయితే మనిషి అనేవాడు ఎలా బ్రతుకుతాడు అనే దాని మీద ఒక సందిగ్ధం అయితే నెలకొనింది. ఈ పాల విషయం మరీ దారుణంగా, ఈ పాల విషయం ఎప్పుడైతే కల్తీ విషయం బయటకు వచ్చిందో ప్రతి ఒక్కరు ఉదయం లెగంగానే అనుమానంతో ఏం పాలు తాగుతున్నామో ఏమో, ఏం జరుగుతుందో, ఇన్ని ఏళ్ళు తాగిన పాలు ఏంటి అన్నట్టుగా దాని మీద లెక్కలు వేసుకుంటూ భయపడుతూ కూడా ఒక రోజులను పరిస్థితికి అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. దీనికి సంబంధించి 100 ఏళ్లు పట్టొచ్చు రాజధాని ప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం అట. అయితే బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు. సిఆర్డీఏ ఒక ముసాయిదా ప్రణాళికే, గెజిట్ నోటిఫికేషన్ లేనందున దానికి చట్టబద్ధత అయితే లేదు. కృష్ణా డెల్టా డ్రైన్లో నీరు సాగు పనికిరాదని ప్రభుత్వ వాదన అంటూ వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ అప్పుల్లో బాబు సర్కార్ తన రికార్డును తానే అధిగమించిన వైనం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 16లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతికి వెళ్ళేసరికి ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వార్త వచ్చి కేరళం అంటూ ఒక వార్త అయితే ఉంది. రాష్ట్ర పేరు మార్పుకు కేంద్రం అయితే ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. సేవాతీర్థులో తొలిసారి కేబినెట్ భేటీ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. 4 రాష్ట్రాల్లో 9,072 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు అయితే నిన్న కేంద్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త మెయిన్ వార్త కనుక మనం చూస్తే, దేవుడు క్షమించడు, తిరుమల పవిత్రను దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర అయితే పన్నారు అన్నట్టుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న శాసనసభలో చెప్పడం జరిగింది. అయితే కల్తీ నెయ్యి వ్యవస్థీకృత సిండికేట్ నేరమే, చుక్కపాలు సేకరించిన సంస్థలకు నెయ్యి టెండర్లు అన్నట్టుగా రసాయనాలు ఇతర పదార్థాలతో తయారీ, జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ ఈ నివేదిక ఇచ్చింది అన్నట్టుగా దాని ఆధారంగానే నేను పవన్ కళ్యాణ్ మాట్లాడా. మేమేదో వచ్చిన వార్తల్ని విన్న వార్తల్ని చెప్పింది కాదు. ఆ నివేదిక ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే మేము మాట్లాడాము అని చెప్పడం జరిగింది. 2022లోనే కల్తీ వెలుగులోకి సిఎఫ్టిఆర్ఐ నివేదికను తొక్కిపెట్టిన సుబ్బారెడ్డి వయసు నాటి నుంచి తిరుమలలో అపచారం అన్నట్టుగా నేను ఏమేమన్నారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నది. అయితే
దీని మీద సీఎం తిరుమలకు వెళ్లే అన్యమతస్థులు శ్రీవారిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలి. కానీ జగన్ తిరుమలకు వెళ్ళినప్పుడు డిక్లరేషన్పై ఎందుకు సంతకం చేయలేదు? డిక్లరేషన్పై క్యాన్సిల్ అని నమోదు చేసి దౌర్జన్యంగా వెళ్లారు. అధికారం ఉందన్న అహంభావంతో ఈ విధంగా ప్రవర్తించారు ఆనాటి కాలంలో అంటూ ఆ విషయాన్ని కూడా ఆయన నిన్న శాసనసభలో ప్రస్తావించడం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నారంటే శిక్ష పడాల్సిందే, ఎవరు తప్పు చేసినా సరే శిక్ష అనేది పడాల్సిందే. పాలు లేకుండా నెయ్యి చేసిన ఘనత వైసీపీదే. కెమికల్ నెయ్యి పాపం గత టీడీపీ పాలక మండలిదే. వారిని వెనకేసుకున్న వస్తున్న నాటి ముఖ్య నేత కూడా బాధ్యుడే. నివేదిక కొవ్వు కలిసిందంటే సిట్ పాలే లేవంది. ఇస్లాం క్రైస్తవ మతాల్లో ఇలా జరిగితే దేశం గగ్గోలు పెట్టేది. దేవుడు డబ్బు దోచుకునేవారు వారి తరాలు లేచిపోతాయి. దోషులను కూటమి ప్రభుత్వం శిక్షిస్తుంది అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రకటన అయితే చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే, విపక్షంగా వైసీపీ అయితే విఫలమైంది. విపక్ష పాత్ర కూడా ఇక మనమే పోషించాల్సిన అవసరం ఉంది. నిర్మాణాత్మకంగా ఉండకుండా రాజకీయాలకే పరిమితం అన్నట్టుగా, అందుకే మనమే విపక్ష పాత్ర పోషించాలి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన మంత్రిమండలిలో సమావేశంలో చెప్పడం జరిగింది. మంత్రులు ఎమ్మెల్యేల ప్రసంగాలను ఏఐ ద్వారా విశ్లేషిస్తా. అసెంబ్లీ జరిగినన్ని రోజులు ఒక అంశంపై లఘు చర్చ, సందర్భాన్ని బట్టి నేను పవన్ చర్చలో పాల్గొంటాం. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కేబినెట్ సమావేశం తర్వాత వాళ్ళకు సూచించడం జరిగింది. ఉన్నత విద్యలో ప్రక్షాళన జరగాలి. 2387 కోట్లతో సెమీ కండక్టర్ పరిశ్రమ అంటూ చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ నీటి కేటాయింపులపై ట్రిబ్యునల్ పాత్ర నామ మాత్రమే అన్నట్టుగా బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎదుట ఏపీ న్యాయవాదులు స్పష్టీకరణ. తదుపరి విచారణ మార్చి 23-24 వాయిదా పడింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే మీరు తీర్పు కోర్టు ధిక్కరణే అన్నట్టుగా ఇంకొక వార్త ఉంది. అదేంటంటే 2018 గ్రూప్ 1 అభ్యర్థులను అప్రధాన్య పోస్టులకు మార్చడంపై నివేదిక ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ లోకేష్ బేష్ అంటూ సమస్యలపై మంత్రి తక్షణమే స్పందిస్తున్నారు. కొండూరు కేజీబీవీలో విద్యార్థినులను ఎలుకలు కొరికిన ఘటనలో ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ జేసీ యంత్రాంగం అంతా తరలి వెళ్ళింది. కేజీబీవీలో శాశ్వత ప్రాతిపదికన పోస్టుల భర్తీపై కేంద్రంతో మాట్లాడుతున్నట్లు అసెంబ్లీలో చెప్పారు. హైకోర్టు అయితే కితాబు ఇచ్చింది. మంత్రి ఇలా పనిచేస్తుంటే అధికారులు నిర్లక్ష్యంతో చెడ్డ పేరు తెస్తున్నారేం, సర్వశిక్ష పీడీ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయినట్టుగా తెలుస్తోందనే వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ బాధితుల రక్తంలో యూరియా క్రియాటినిన్ అంటూ అందుకే విషపూరిత ప్రభావం అన్నట్టుగా వార్త అయితే ఉంది. 6కు చేరిన కల్తీ పాల మృతుల సంఖ్య అన్నట్టుగా వార్త ఉంది. బాలికలకు ఉచితంగా హెచ్పివి వ్యాక్సిన్ అన్నట్టుగా దేశవ్యాప్తంగా అందించనున్న కేంద్రం అన్నట్టుగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలు ఉన్నాయి. కాయ నిగనిగా ధర భగభగ, కవరు తొడిగిన మామిడికి మంచి రేటు. బంగినపల్లి రకం టన్ను 1,80,000. 1,00,000 దాటిన తోతాపురి మామిడి. ఎన్టీఆర్ జిల్లాలో తొలికోత పండ్లకు డిమాండ్ అయితే బాగా పెరిగింది అన్నట్టుగా వార్త అయితే వచ్చింది. అయితే ఇంకొక వార్త ఉంది. విప్లవ పోరుకు ముగింపు, దేవ్జీ సహా 4 అగ్రనేతలు అయితే లొంగిపోయారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నేడు వెలుగొండకు సీఎం ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మార్కాపురంలో ఒక బహిరంగ సభను నిర్వహించనున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత చంద్రబాబు రావడం ఇదే తొలిసారి అంటూ వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ప్రజాప్రతినిధుల ఆట విడుపు అంటూ నిన్న ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు పెట్టిన ఆటల పోటీలకు సంబంధించిన వార్త అయితే ఉంది. నెక్స్ట్ శశికళ కొత్త పార్టీ, న్యాయ వ్యవస్థలో అవినీతి అంటూ 2 వార్తలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ మనం వెలుగు పేపర్కి వెళ్ళిపోతే వెలుగు పేపర్లో ఫస్ట్ వార్త వచ్చేసరికి మార్కెట్లకు ఆంథ్రోపిక్ షాక్, భారీగా నష్టపోయిన ఐటీ స్టాక్స్, 6.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నేను ఎంతకాలం ఉంటానో తెలవది అన్నట్టుగా, నన్ను చంపేందుకు చాలా మంది గన్స్ పట్టుకుని తిరుగుతున్నారు అంటూ ట్రంప్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇంకా ఏమన్నారు ఏంటి అనే దాని మీద. నెక్స్ట్ అడవి వీడిన అగ్రనేతలు అంటూ డీజీపీ సమక్షంలో లొంగిపోయిన దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి అన్నట్టుగా వార్త అయితే ఉంది. గణపతి ఎక్కడా అనే క్వశ్చన్ కూడా ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, కొత్త కోర్సులకు ఏఐ ట్యూటర్లు అన్నట్టుగా వార్త ఒకటి ఉంది. డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఇక అవుట్ సోర్సింగ్కు చెల్లు అన్నట్టుగా వార్త అయితే ఉంది. నెక్స్ట్ డ్యూటీకి రాని 94 మంది డాక్టర్లపై వేటు పడింది అన్నట్టుగా వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త, కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తిరుమలలో ఘోర అపచారం చేశారు అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఏపీ శాసనసభలో ఆయన ఏం మాట్లాడారు
వెళ్ళారు ఏంటనే డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ 2న వికారాబాద్కి అయితే రాహుల్ గాంధీ వస్తారు అన్నట్టుగా డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ అప్పులు ఆర్థిక ఇబ్బందులతో ఒకే ఫ్యామిలీలో 3 సూసైడ్ అన్నట్టుగా చనిపోయి మంచంపై పడి ఉన్న భార్య, ఉరేసుకున్న భర్త, చేయి కోసుకున్న కొడుకు, ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి ఆర్థిక బాధలు తట్టుకోలేక వీళ్ళు సూసైడ్ చేసుకున్నారట. హైదరాబాద్ అంబర్పేటలో దారుణం అయితే జరిగినట్టుగా తెలుస్తోంది. బిర్యానీ రెస్టారెంట్లో వచ్చిన నష్టాలే కారణం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఈ వార్తకు సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. కొడుకు ఏడుస్తున్నాడని పొయ్యిలో పారేసింది. ఎంత కర్కోటకంగా రాక్షసుల్లా తయారయ్యారు. ఆడాలి లేదు మగాలేదు మనుషులు అనేవాళ్ళు. అరవకుండా నోట్లో బట్టలు కుక్కి కదలకుండా చేతులు కట్లు 2 నెలల కొడుకుపై తల్లి కర్కశం. ఎంత దుర్మార్గం! 2 నెలలంట, ఎంత దారుణం! 2 నెలల పిల్లలు ఏడవకుండా ఉంటాడా? అసలు నిజంగా మనుషులు కన్న తల్లి నిజంగా కర్కోటక మనస్తత్వం ఎట్లా వస్తుంది అనే దాని మీద ఇలాంటి వార్తలు చూస్తుంటే అసలు ఇలాంటి చదవాలంటేనే కూడా అసలు అసహ్యం వేస్తుందన్నమాట. నెక్స్ట్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. లాస్ట్ వార్త, అమెరికాలో మంచు తుఫాను బీపచ్చం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే 11,000 విమాన సర్వీసులు అయితే రద్దు చేశారు. కరెంటు లేక చీకట్లో 5.20 లక్షల ఇండ్లు మరో 2 రోజుల పాటు ఎఫెక్ట్ అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.